హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. కారు ఇది మనకు XUV 500 2019 మోడల్ అండి. 2019 మోడల్. చాలా బాగుంది కారు. లైట్లు వస్తలో పిల్ల డిక్కి తీసిన వాటి లైట్ వస్తలేదు, లేకుంటే ఇది ఓపెన్ చేయగానే మనకు కొన్ని లైట్స్ వస్తాయి సిమ్టమ్స్. ఒకటే ఫ్రెండ్స్, 4 గంటల 23 నిమిషాలు అవుతుంది. ఇదే బండిది షార్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇంట్లో పెట్టినాం. మన ఈ స్పిన్ని యార్డ్లో 4-5 కార్లు ఉన్నాయి. ఏది మనం పర్చేస్ చేసినవి. నేను వాటి డాటా కూడా ఇస్తా. ఇందులో 100% సర్వీస్ రికార్డ్ ఉంటుంది. సర్వీస్ రికార్డ్ ప్రకారమే ఉంది కారు. దీని కిలోమీటర్స్ వచ్చేసి 90,000 చిల్లర తిరిగింది. ఇంజన్ సాలిడ్ ఉంది. మీకు నేను మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా, ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చి చూపిస్తా, ప్రాబ్లం ఏం లేదు. దీనిది ఇన్సూరెన్స్ కూడా నేను మొత్తం మీకు డాటా చెప్తా, ఎక్కడ దాకా ఇన్సూరెన్స్ ఉన్నది ఏం కాదు కూడా మీకు చెప్తా. ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి, ఫోగ్ ల్యాంప్స్ ఉన్నాయి, రివర్స్ కెమెరా ఉంది. కార్కి ఎటువంటి పని లేదు. డాక్యుమెంట్ పరంగా కూడా మీకు మొత్తం చేపిస్తాం. టైర్లు ఉన్నాయి, కుడి వైపు వ్యూ, రైట్ సైడ్ వ్యూ. వాయిస్ దద్దరిల్తుంది. ఇంట్లో పుష్ బటన్ ఉంటుంది. తాళచేలు ఆడున్నాయి కాబట్టి కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఇది కూడా ఇంజన్ బ్యాక్ కంప్రెసర్ లేదు. మెయిన్ ఏంటంటే ఈ XUV 500లో బ్యాక్ కంప్రెసర్ ఉంటుంది. ఇక్కడే లాక్ బటను. నేను ఇందాక షార్ట్ తీసినప్పుడు దీన్ని ఓపెన్ చేసిన. అబ్బో, తెచ్చినావా? అన్లాక్ చేయి. ఇది కూడానండి అన్లాక్ చేయగానే తెరుచుకున్నది. 6 ఎయిర్ బ్యాగులు బండి, 6 ఎయిర్ బ్యాగుల బండి, క్రూజ్ కంట్రోల్ ఉన్న బండి అన్న బండి, పుయ్యం అన్న బండి, 74,000 తిరిగిన బండి, వాయిస్ కమాండింగ్ ఉన్న బండి. బండి కాదు ఇది, ఎక్సలెంట్ ఉంది బండి. ఓకే, ఇది కూడా నేను మళ్ళీ ఇప్పుడే టోటల్ వీడియో ఇస్తాను. దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. అది కూడా ఎవరు కొంటారో లక్కీ పర్సన్. రైట్ సైడ్ వ్యూ చూడండి. గీత ఎక్కడ లేదు. మనం తాళం నా చేతిలో ఉన్నప్పటి ముచ్చట చెప్తున్నా. ఇట్లా ఒత్తుతే లాక్ అయింది, లైట్ వచ్చింది. మళ్ళొక్కసారి ఒత్తుతే అన్లాక్ అయింది, లైట్ వచ్చింది. కింద కూడా లైట్ ఉంటుంది. దీనికి 360 డిగ్రీ కెమెరా మనం ఇక్కడ అమర్చుకోవచ్చు కంప్లీట్గా. 7 లక్షలు అడుగుతున్నారనే నేను వీడియో తీస్తున్నా దీన్ని, లేదంటే వీడియో తీయను. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక డీలర్ బిడ్డేసుకున్నాడు. అంటే మనకు డీలర్లు కూడా మినిమం ఒక 20-22 మంది జెన్యూన్ మంచి కుటుంబం నుంచి వచ్చి హైదరాబాద్లో ఇదే పనిగా వ్యవహారం చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. కరోనాకు ముందు అందరికీ ప్రాఫిట్ చాలా బాగుంటుండే. కరోనా తర్వాత సామాన్యుడికి డబ్బు తక్కువైపోయింది కాబట్టి బిజినెస్ స్లో అయిందండి. అందుకోసమే కొంతమంది డీలర్స్ నన్ను టైప్ అవుతున్నారు. ఒరిజినల్ ఆయన వేసుకున్నాడు సారు శ్రీనివాసరావు గారు, వారు వేసుకున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ సెటిల్ అయిండు. 4 పవర్ విండోస్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, లెఫ్ట్ రైట్ అంటే మన తాల్చే కూడా బంద్ చేసిన దానికి అది ఫోల్డ్ అవుతుంది. చేసిస్ నెంబర్ ఇంజన్ నెంబర్ ఉంది. జాయింట్స్ ఉన్నాయి. ఓకే, జాయింట్స్ ఒరిజినల్. ఈ ఫుట్ బోర్డ్ కూడా కిందెక్క రస్ట్ లేదు, ఎందుకంటే ఇక్కడ మన లొకేషన్ అంటే మళ్ళీ పెట్టచ్చు. నేను దీన్ని మన లొకేషన్లో పెడతా ఆయన పైసలు కట్టినాక. సీట్ హైట్ అడ్జస్టర్. ఈ వర్క్ ఉన్నది కొత్తదే, యాజ్ ఇట్ ఈస్ బండితో వచ్చిన వరకే. మోడ్ వచ్చేసి పుష్ బటన్ ఆటోమేటిక్ అండి, ఎందుకంటే బండ్లకి ఎక్కాలంటే నా మనసు రాదు, ఈ దుమ్ము వస్తుంది కాబట్టి. బండ్లు ఎవరి అయినా బండ్లే అండి, మనసు ఎవరిదైనా మనసే. కర్రెగున్నోళ్ళది మనసు ఉండదా? వాళ్ళకు కూడా సేమ్ మనసు ఉంటుంది. తెల్లగున్నోళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయత యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. DLF ఎవడైతే DLF సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తారో వాళ్ళ బాపదే. అంటే ఆ బిల్డింగ్ ఎంట్రీ అందులో చాలా కంపెనీస్ ఉంటాయి. DLF అనేది హైటెక్ సిటీ లాగా, సైబర్ టవర్ లాగా. లోపల ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కౌంటర్ ఉంటుంది, టేబుల్. ఓకే, మెత్తడి సీట్లు వేసుకున్నారు వీళ్ళు. ఆటో మోడ్ చూడండి, చాలా నీట్గా ఉంది కార్ అయితే. మా ఫోన్లు ఈ అండర్ గ్రౌండ్లో -2 ఉన్నప్పుడు కూడా దగ్గర 70-80 ఫోన్లు వచ్చినాయి. చేసిన వాళ్ళ కడుసలగుండా. 2019 మోడలు, మే నెల రిజిస్ట్రేషన్, ఫరీదాబాద్ RTO. ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇంజన్ చాలా బాగుంది. ఏసీ కూడా దీన్ని ఎక్సలెంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ ఏప్రిల్ 26 దాకా ఉన్నది. కొన్ని టచ్అప్స్ అయినట్టు ఉన్నాయి, కానీ ఇంజన్ మట్టుకు చాలా బాగుంది. దీని రిపోర్టు ఎవరో సార్ ఫోన్ చేస్తున్నాడు, ఊపుతాడు. ప్రదీప్ అట. అంటే ట్రూ కాలర్లో ఆవుతలో ఐఫోన్ పడితే మళ్ళీ మనకు వస్తుంది కదా. బ్రేక్ తొక్కిపట్టి పుష్ బటన్ ఒక్కసారి నొక్కినాం, అగో స్టార్టే అయింది. ఇక్కడ మహీంద్రా రైజ్ కదా, రెగ్యులర్ మన XUV 500 వచ్చినట్టు వస్తుంది. ఇది కూడా నేనేందంటే మధ్యతరగతి కుటుంబం. లైట్లు వేయకుండా లైట్లు వస్తాయండి దీని, మళ్ళీ లైట్లు వేస్తే పోతాయి, ఎందుకంటే పార్కింగ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే అక్కడ తక్కువ, మళ్ళీ ఇప్పుడు ఫుల్ మనం వేసుకున్నట్టు పిచ్చ లైట్లు వస్తాయి. ఎంత అంటే అంత సంపుకోవచ్చు. ఇది పార్కింగ్ మోడ్. ఇది
రిలీఫ్ అంటే దీని పైకి రావడానికి. ఇప్పుడు రివర్స్ మోడ్, బ్రేక్ దొక్కిపెట్టిన మరి వెనక శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో వస్తే కీసమంటాడు. తర్వాత ఇది న్యూట్రల్ అన్నప్పుడు అక్కడ న్యూట్రల్ వస్తుంది. 92,774 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ డ్రైవ్ మోడ్, మళ్ళీ ఎడమ వైపు అని ఇక్కడికి చిట్టుకుంది కదా, ఫ్రంట్ టు రైట్, అప్ డౌన్. ఒకటో గేర్లు ఉంది, రెండో గేర్లు వచ్చింది. ఒకటో గేరు, రెండో గేరు, మూడో గేర్ దాకా రాదు, ఎందుకంటే ఒకటో గేర్లోనే మూవ్ అవుతుంది, రెండో గేర్లో మహా అయితే మూవ్ అవుతుంది. తెలివి ఉన్నోడు ఎవడు రెండో గేరు ఓడండి. కారు ఫోర్డ్ కార్లో అయితే మీరు ఏ గేర్లో అయినా ఆ గేర్లో మూవ్ అవుతుంది, అది తప్పు. ఫోర్డ్ గేర్ సేమ్ లైట్, ఏది మనం సిగరెట్ అంటుపెట్టుకోవడానికి లైటర్ ఉంటుంది వెనకడ దొరికేది, ఇప్పుడు అంతా చిన్న చిన్న లైటర్లు వస్తున్నాయి కాబట్టి అది సిగరెట్ లైటర్, ఛార్జింగ్ రెండు పెట్టుకోవచ్చు, అలా కరెంట్ ఉత్పత్తి. ఇది పుష్ బటన్ స్టార్ట్ బాపది. ఇప్పుడు పార్కింగ్ మోడ్లో పెట్టినా బ్రేక్ లావడతాను, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ వేసింది కాబట్టి. ఎయిర్ బ్యాగ్స్ రెండే ఉన్నాయి ఇంట్లో, ఎక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు. స్టీరింగ్లో కూడా హారన్ కొట్టిన. క్రూజ్ కంట్రోల్ మన శ్రీనివాస్ ఒకసారి ఫుల్ ఎక్సిలేటరీ ఇక బ్యాక్ కంపల్సరీ చూద్దాం. వస్తలేదు, కాకపోతే ప్రజలకు చూపిద్దాం, అన్నదమ్ములకు. అక్క చెల్లెళ్ళు అంటే చూడరు వాళ్ళు, అంతరంగాలు. అంతరంగాలు అంటే అంతులేని కథ ఉంటుంది అన్న. ఏమే ఇది తిత్తురా, పట్టుకోవద్దా? దీన్ని మూతేయలేదు. ఇక మూత అయితే మొత్తం బట్టలు ఇప్పినట్టు ఏమైతుంది. మీకు సేమ్ ఆయిల్ ఎటువంటి ప్లేన్ లేదు. ఎక్సిలేటర్ చాలు బంద్ చేయి బండి బంద్ చేయి. మళ్ళీ స్టార్ట్ చేయి. ఏమైతుంది స్టార్ట్? ఏమే తాగినా అయింది. 2023 11 నెలల బ్యాటరీ. బంద్ చేయి. 2023 11 నెలల అమ్రాన్ బ్యాటరీ, ఇది కూడా వారంటీ కిందనే మంచిగా ఉంది. లైట్లు 2019 3వ నెల. ఇప్పుడు ఒక్కటి అర్థమైంది, ముందరికి వెళ్ళి యాక్సిడెంట్ కాలేదని. అప్రాన్ కానీ పిల్లర్ కానీ ఒరిజినల్, ఒకటి రెండు అర్థమైంది. ఈ డ్యామేజ్ ఎక్కడ కాలేదు, 3 అర్థమైనాయి. ఈ స్టిక్కర్స్ కూడా ఏవి పోలేదు. ఓకే, మొత్తం విత్ టైం 2019 3వ నెల. దీనిపైన ఒక మూత వస్తుంది, XUWD అని అది అని రాసి ఉంటుంది, అది ఎన్నుకున్నది డిక్కీలు ఉన్నది. ఇగో సేమ్ చేసిస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, అప్రాన్ కూడా ఇక్కడ స్టిక్కర్ కాలేదు. దీనిలో లోపం ఏంటంటే టచ్ అప్ లైన్ కలర్ అయింది కాబట్టి లోపం అది. కానీ బండి ఇంజన్ నుంచి సాలిడ్ ఉందండి, డ్రైవ్ చేస్తా అంటే లేచి ఉరుకుతుంది. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి. మీరు దీన్ని వాళ్ళు కేవలం హైదరాబాద్ డీలర్ అన్నగారు వేసిర్రు, తన సొమ్మైనా పరాయి సొమ్మైనా దాచుకొని తినాలంటారు. దాచుకొని చెప్తున్నా నేను. బండి అయితే బాగుంది, నాకు నచ్చింది. ప్రైజు ఆయన 7 లక్షలు చెప్తున్నాడు. మన ప్రైజ్ ఏదన్నా ఉంటే నేనైతే నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములు సెకండ్ హ్యాండ్ ఎక్కువ ధర చెప్తే నా దగ్గర దాకా ఎందుకు వస్తారు? ఏ మూల పోతే అక్కడ కార్లు అమ్మడానికి ఉంటాయి. సో ఈ కార్ల అమ్మటోళ్ళు కూడా మహాభారతం యుద్ధంలో రథాలను ఇటుపక్క అటుపక్క అన్నోళ్ళకే అవకాశం ఇస్తాడు దేవుడు, లేకుంటే పూలు అమ్ముతారు మంచిగా. మొన్న చెప్పిన ఆడ మైదాకు పెడతారని చెప్పిన కదా, మైదాకు కోన్ పెట్టేటోళ్ళు వీళ్ళంతా భారతంలో మహాభారతంలో నడిచేటప్పుడు పనిచేసిన వాళ్ళనే మళ్ళా జన్మ రూపాంతరం పొందిరు. వాడకున్నోళ్ళు ఎక్కువ చెప్తారు, వాళ్ళ కానే కొంటారు, మన దగ్గర రారు. ప్రొజెక్టర్, ఫోగ్ ల్యాంప్ 51. మళ్ళీ మీరు సర్వీస్ రికార్డ్ చెక్ చేసుకొని కొనండి, ఎందుకంటే మన బండి కాదు, అన్న వాళ్ళ బండి. నేను మళ్ళీ సినాన బండి సినాన చెప్తా. మనం బడ్జెట్ 5 లక్షలు, ఏదైనా XUV అయితే 5, 4.5, 5.5 లాస్ట్గా. అంతకు మించి లేటెస్ట్ మోడల్ ఓన్ నేను, ఎందుకంటే 7 లక్షలు పెడితే నా దగ్గరికి ఎందుకు కొత్త కారు కొనుక్కోమని నేనే చెప్పబడుతుంది రోజు. ఓ అని కాకి కదా కావు అన్నట్టు మొత్తుకుంటున్నా. ఢిల్లీ కార్స్ తెలంగాణ నమస్తే అండి, మీరు ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, కొత్తది కొనుక్కోండి, పైసలు లేకపోతే అత్తగారు ఇంటికి పోరి, అత్తగారు డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకోండి అమ్మాయిని. మరి అది ఇన్ని రోజులు తండ్రి మీద పడ్డాం, ఇప్పుడు అత్తగారి మీద పడైనా తింటాం అనేది ఆలోచన ఉంటుంది అంతే. ఖచ్చితంగా ఉన్నింటి సంబంధాలే ఉన్నింటికైతే రాసి పెట్టుకోరు, ఇది నేను అంటున్నాను కాదు. తన దాకా వచ్చేసరికి ఎవడైనా అట్లే ఉంటాడండి. బ్రిస్టోన్ టైరు 80% ఉంది, ఎక్సలెంట్. 2023 మ్యానుఫ్యాక్చరింగ్, టైర్ ఎక్సలెంట్ ఉంది, షాకర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, బండి ఎక్సలెంట్ ఉంది. కానీ కలర్ అయింది టచ్అప్, 2-3 చోట్ల తాపకింత అయింది అన్నట్టు రిపోర్ట్లో చూసిన దాని ప్రకారం. కుడివైపు డోరు, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్,
మొత్తం ఉన్నాయి. దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంది, పెద్ద ఫీచర్ క్రూజ్, ఆటోమేటిక్గా క్రూజ్ అనేది మెరాకిల్. 5వ గేర్ వేసినాక క్రూజ్ ఎట్లా పనిచేస్తుందో భగవంతుని తెలుసు. క్రూజ్ వేస్తే గేర్ డౌన్ ఎట్లా చేస్తారండి, పిచ్చిగాడి కొడుకు ఆటోమేటిక్గా క్రూజ్ ఇయ్యద్దు కానీ ఇచ్చిండి అని చెప్తాం. సో ఎక్సలెంట్ ఉంది. శివపార్వతులు విత్ గణపతితో ఉన్నారు, కూర్చున్నారు కార్లో. సేమ్ ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ ఉంది. ఆర్మ్రెస్ట్ వెనకాల ముందట ఉన్నాయి, 2 తాళాలు ఉన్నాయి. ఎవరికి కావాలన్నా ఇప్పుడు నేనైతే అట్లా బడ్జెట్ అంతా, ఆయన అయితే 7 లక్షలు చెప్తున్నారు. రూపాయి ఇటో మీరు డీలర్ అయితే వచ్చి చూసుకొని తీసుకుంటా అన్నా కూడా నేను మీకు యాక్సెప్ట్ చేపిస్తా. లేదు ఇదే ఇంజన్ల దానిపైన మూతుండేది ఇందాక మహీంద్రా అని వాళ్ళది హోక్ ఇంజన్ అని ఉంటుంది. సీట్లు అయితే మంచిగా మెత్తగా ఉండేటట్టుగా మంచిగా చేయించుకున్నారు. ఎందుకంటే అందరు ఎంత డబ్బున్నా శ్రీమతికి గౌరవిస్తారండి. ఇక భయం అన్నా గౌరవం అన్నా ఒకటే. మా భార్యకు బాగా చూసుకుంటాడు, గౌరవిస్తాడంటే భయపడతాడు అన్నట్టు అర్థం. గౌరవం భయం రెండు ఒకటే, ఈక్వల్ మీనింగ్ అదే వస్తుంది. సేమ్ 2019 స్టిక్కరు అండర్ అసెంబ్లీ. వెనుక కూడా మంచిగా ఉంది. ఇది ఏసీ ఎక్కువ తక్కువ చేయడానికి బోర్డు. ఇది కూడా పంక మన దాన్ని. అది మా ఆయన మంచిగా చూసుకుంటా అంటే భయపడతాడు అన్నట్టే అర్థం. మంచిగా చూసుకుంటా అంటే భయం, పిచ్చోడు అంటే మంచోడు అని అర్థం. వేడు పిచ్చకుంటోడు అన్నాడు అనుకోండి, వాడు మంచోడు రవై ధైర్యవంతుడు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒరిజినల్ సీట్లు మెత్తగా ఉన్నాయి మంచిగా. ఏదో అనవైంది నోట్లకు, భయమైంది. చైల్డ్ లాక్ ఓకే. కింద కూడా ఒరిజినల్, టైర్ కూడా బ్రిస్టోన్. ఇది కూడా రైట్ సైడ్ నుంచి చూసినాం, ఎక్సలెంట్ కండిషన్ ఉంది, ఎక్కడ గీత లేదు, చాలా బాగుంది. బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి, రన్నింగ్ బోర్డు ఉంది, సీట్ కవర్లు ఎక్సలెంట్ ఉన్నాయి, గ్లాసులు కూడా ఒరిజినల్. మెయిన్ గ్లాస్ వచ్చేసి క్రాక్ వచ్చింది, మెయిన్ మిర్రర్. నేను దాన్ని కూడా చూపిస్తా. ఇది మంచిది, కొత్తది. ఈ లైట్లు వచ్చేది, ఇవి మధ్యలోకి లైట్లు వస్తుంది అన్లాక్ చేస్తే. ఇక్కడ చిన్న క్రాక్ ఉందండి, గీన్ నుంచి గాడి దాకా. సో ఇది మార్చుకోవాలి. ఇది కొత్తది, షోరూమ్ నుంచి వచ్చింది కానీ మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఆ పర్రె పలుగుతూ ఉంటుంది. ఒకసారి ఏదైనా సీల్ ఓపెన్ అయిందంటే పలుగుతూనే ఉంటుంది. కవర్ చినుడు స్టార్ట్ అయితే చినుగుతూనే ఉంటుంది, దాని జీవితాలు అంతే. బ్యాక్ సైడ్ నుంచి చూడండి, మెల్లగా కాసేపు ఆపిన బ్యాక్ సైడ్ నుంచి చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా W7 ఆటోమేటిక్. జాయింట్స్ ఒరిజినల్. డిక్కీకి చిన్న పాన పెట్టినట్టు ఉంది, అంటే ఒకసారి ఇప్పడానికి ట్రై చేసిండో ఇప్పిండో మరి, కానీ ఈ గ్లాస్ మట్టుకు ఒరిజినల్. ఇయర్ కోడ్తో పాటు ఉంది. నేను మళ్ళీ మీకు దాని ఆ పక్కన చూపిస్తా. ఇది కూడా ఒరిజినల్, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ 1264 ఓకే. గ్లాస్ పగలలేదు, ఏమనైతే పగిలింది అనుకుంటాం. ఈ వైపర్ వాటర్ నీళ్ళది లోపల లేదు, W7కు రాదు, W10 తర్వాత వస్తుంది. ఇది డిఫాగర్ ఉంది, వైపర్ ఉంది, ప్లెయిన్ ఉంది, పెయింట్ ఎక్కడ పడలేదు. డిక్కీకి బంపర్కి పెయింట్ పడ్డది, మీరు బాగా గమనించండి. ఇది కొద్దిగా ఎర్రగా ఉన్నది, ఇది బాగా తెల్లగా ఉన్నది. బాగా తెల్లగా ఉందంటే నకిలీ అన్నట్టు, ఏదైనా పూసుకున్నది అన్నట్టు. ఇది ఒరిజినల్ ప్యూర్ ఓకే. స్పాయిలర్ లైట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వెనక లెఫ్ట్ టైర్ కూడా సిల్ టైరు, ప్లెయిన్. ఇది ఒరిజినల్, ఎందుకంటే పెయింటింగ్ తెలిసిపోతా ఉంటుంది ఒరిజినల్ పెయింట్. ఇది కూడా ఒరిజినల్, క్వాలిటీ ఉంది. సైడ్ కూడా రస్ట్ ఎక్కడ లేదు, ఎందుకంటే రాత్రి చీకట్లో ఇస్తాను కాబట్టి అంత రకరకాలుగా కనబడుతుంది. నాకు మీకు కనబడుతుంది నా డౌట్ అది ఫ్రెండ్స్. ఆ పిల్లర్స్ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా రీపంచెస్ కానీ అట్లేం కాలేదు. ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది. సో దయచేసి మీరు డీలర్ అయితే వీడికి వచ్చి చూసి తీసుకోండి. 7 లక్షలు అంటే నేనైతే నా కస్టమర్లకు ఎక్స్యూవీలు అందిస్తా, 5 లక్షల వరకే అందిస్తా. అది కూడా W10 అయితే 15-16 మోడల్కి, ఎందుకంటే లో మోడల్ ఉంటే ట్యాక్స్ తక్కువ వస్తుంది. మళ్ళా నన్ను నమ్మి చూసి నా ఛానల్ లైక్ కొట్టే మిత్రులందరికీ కూడా ఎక్కడ కూడా నష్టం జరగకూడదని నా ఆలోచన. ఒరిజినల్ డాట్స్ ఉన్నాయి. నన్ను నమ్మిన వాళ్ళకు ఎక్కడ అన్యాయం జరగద్దని. గిద్దేంది దాందా దీందే లప్పకు ఉన్నది మరి. అది ఫ్రెండ్స్ ఈ బండి విషయాలు. స్టార్ట్ చేసినా ఫుల్ ఎక్సలెటర్ ఇచ్చినా మీకైతే చెప్తున్నా. తాళాలు 2 ఉన్నాయి, దీన్ని కూడా వర్క్లు ఏం పోలేదు. ఎవరైనా డీలర్ ఉంటేనే తీసుకోండి. స్పిన్ యార్డ్ గుడగాంలో ఉంది. నేను అక్కడ నుంచి వచ్చినప్పుడు 40 నిమిషాల వీడియో తీసిన, వట్టి ఉండడు ఎందుకని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. జై తెలంగాణ.